సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో డే 3 అనమాట. ఈరోజు ఏం చేసామంటే సేమ్ నైట్ యాజ్ యూజువల్గా నట్స్ అండ్ సీడ్స్ నానబెట్టాను అండ్ దాంతోపాటు మెంతులు కూడా నానబెట్టాను అనమాట. సో మార్నింగ్ తాగుదామని. సో ఎర్లీ మార్నింగ్ లేచాక హాట్ వాటర్ తాగేసాము. ఈరోజు కూడా వాకింగ్కి వెళ్దామని చెప్పేసి లేచాం, కానీ స్టిల్ ఇట్స్ రైనింగ్ ఇన్ మై ఏరియా అనమాట. అందుకు స్కిప్ చేసేసాము. ఇంకా రెయిన్ కోట్ వేసుకుని వెళ్దామన్నా కిందనంతా బురదగా ఉందని చెప్పేసి వెళ్ళలేదు. సో ఇంకా లంచ్ కుక్ చేసేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఏం చేశానంటే ములక్కాయ దోసకాయ వేసి సాంబార్లా పెట్టేశాను, ఈజీగా అయిపోతుంది కాబట్టి. ఇంకా సైడ్ డిష్కి ఒడియాలు వేపేశాను. ఇంకేమన్నా ఫ్రై చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో ఒడియాలు వేపేసి ఇది పెడదాం అనిపించింది. సో ఆయనకి వైట్ రైస్ పెట్టేసి ఇలా చేసేసాను అనమాట. సింపుల్గా అయిపోయింది. దోసకాయ అనేది చాలా చలవ చేస్తుంది కదా. సో ములక్కాయ అనేది వేడి అంటారు కాబట్టి, సో దోసకాయ చలవ చేస్తుంది కాబట్టి సెట్ అవుతుంది. నాకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ వెజిటేబుల్ ఏదైనా ఉందంటే దోసకాయ టమాటో కర్రీ వండుతుంది మా మమ్మీ, చాలా బాగుంటుంది. మా డాడీకి నాకు ఎందుకో దోసకాయ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఆ విధంగా దోసకాయ వేసేసి ములక్కాయ వేసి సాంబార్ పెట్టేశాను కదా. సో బ్రేక్ఫాస్ట్కి ఏం చేశాను అంటే ఆరెంజెస్ తీసుకున్నాం అనమాట మేము మొన్న. సో ఆరెంజెస్తో జ్యూస్ చేసేసాను. ఆరెంజ్ జ్యూస్ అండ్ బ్రెడ్ స్లైసెస్ పెట్టాను అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం పెట్టేశాను. సో కొంచెం ఫిల్లింగ్గానే ఉంటుంది. అంటే డైలీ దోశలు ఇడ్లీలు కాకుండా రొటేట్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది కదా ఎర్లీ మార్నింగ్ అలా తింటే, బట్ తినాలి అని అనిపిస్తుంది, బట్ స్టిల్ అనమాట. సో మెయిన్ వైల్ నాకు మందార పూలు కొన్ని కోసుకున్నాను. ఈరోజు ఎందుకో హైబిస్కస్ టీ తాగాలనిపించింది. ఒక 2 మందార పూలు కోసుకుని వచ్చాను. చూసారు కదా కింద చాలా బురదగా ఉందన్నమాట. ఇంత బురదగా ఉంది, వెళ్దామా వద్దా అనుకుంటూనే బయటికి దిగి కోసుకుని వచ్చేసాను. సో లంచ్ అయితే రెడీ అయిపోయింది. జ్యూస్ కూడా చేసేసి బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చాను అనమాట. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ జనరల్గా మనకి 18 అవర్స్ కాదు, అంటే టైమింగ్స్ ఉంటాయన్నమాట. ఇన్ అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి, ఇన్ అవర్స్ ఫాస్ట్ బ్రేక్ చేసి తినొచ్చు అని చెప్పి. నేనైతే 16 hours ఫాస్టింగ్ విండో, 8 hours ఈటింగ్ విండో ఫాలో అవుతున్నాను. అంటే 10 to 6 అనమాట. బట్ ముందు రోజు కనుక లేట్ అయితే నెక్స్ట్ డే మాత్రం కొంచెం గ్యాప్ తీసుకుంటున్నాను. నిన్న 7కి చేసాం మేము డిన్నర్. సో 7కి చేయడం వల్ల ఈరోజు 10కి తినకుండా ఈరోజు 11కి తినేలాగా అలాగా చేస్తున్నాం అనమాట. కానీ ఇది మనం కనుక ఫాలో అయితే చాలా బాగుంటుంది. ఇంతకుముందు మునులు ఋషులు కూడా ఇలా చేసేవాళ్ళు అని చెప్పేసి నేను విన్నాను అనమాట. అండ్ మీన్ వైల్ నాకు ఫ్రీ టైం దొరికినప్పుడల్లా బుక్స్ చదువుకుంటూ ఉంటాను. నిన్నే ఒక బుక్ కంప్లీట్ చేశాను, చాలా బాగా అనిపించింది స్టోరీ. ఎప్పుడైనా డిమోటివేట్ అయినప్పుడు ఏదైనా బుక్ చదివితే మళ్ళీ మోటివేట్ అవుతాం కదా. నాకైతే అలా అనిపిస్తుంది అనమాట. రెగ్యులర్గా చదువుతూ ఉంటే అట్లీస్ట్ డైలీ ఒక 10 pages అయినా చదివితే చాలా వరకు నాలెడ్జ్ మనం గెయిన్ చేయొచ్చు అనిపిస్తుంది. అండ్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది డీప్ ఫ్రైడ్ ఫుడ్ కానీ ఆయిల్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ తినాలి అని. బాగా కంట్రోల్ చేసుకోలేనప్పుడు తినేస్తాము, బట్ కొన్నిసార్లు కంట్రోల్ చేసుకుంటాం అనమాట. సో ఈసారి ఎలా అయినా సరే బయట ఫుడ్ వరకు అయినా అవాయిడ్ చేయాలి అనుకున్నాము, బట్ నిన్నే తినేసాం అనమాట. అంటే బయట ఫుడ్ తినలేదు, ఫ్రైడ్ ఫుడ్ తిన్నాము ఇంట్లో చేసుకుని. బట్ కంపేర్ బయట ఫుడ్తో కంపేర్ చేస్తే ఇంట్లో చేసింది కొంచెం తినొచ్చు, అంత ఇదేమీ కాదు కాబట్టి. అదేంటో కానీ మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు 10-11 వరకు తినకుండా ఉండగలము. వన్స్ ఏదైనా తింటే వెంటనే ఆకలి వేసేస్తుంది. నాకైతే అలాగే వేస్తుంది. ఈవెన్ ఫ్రూట్స్ అయినా సరే నేను యాపిల్ తిన్నాను, యాపిల్ తిన్న వెంటనే ఆకలి వేసింది, మళ్ళీ ఏమన్నా తిందామని అనిపించింది. అది ఏమీ తినకుండా ఉంటే మాత్రం ఎంతసేపు అయినా అలా ఉండగలను అనమాట. అదేంటో నాకైతే అర్థం కాలేదు. సో నేను కూడా సేమ్ మా హస్బెండ్కి ఇచ్చినట్టే బ్రేక్ఫాస్ట్ జ్యూస్ తాగేసాను అనమాట. జ్యూస్ తాగేసి నెక్స్ట్ నట్స్ అండ్ సీడ్స్ తినేసాను, అంతే. బ్రెడ్ తినలేదు నేను. అండ్ లంచ్ కూడా యాజ్ యూజువల్ మా హస్బెండ్కి పెట్టినట్టే తిన్నాను. అండ్ నేను మాత్రం రైస్ స్వాప్ చేశాను అనమాట. అంటే రెగ్యులర్గా వైట్ రైస్ కాకుండా మిల్లెట్స్ అవి కూడా తిన్నాము అని చెప్పి ఇంతకుముందు కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నాను. మిల్లెట్స్ అవి తిన్నప్పుడు కూడా బ్లడ్ అనేది బాగుంది అండ్ హెయిర్ గ్రోత్ అనేది ఉందన్నమాట. హెయిర్ ఫాల్ అనేది రెగ్యులర్గా ఈ రోజుల్లో చాలామందికి కామన్గా ఉన్న ప్రాబ్లం కదా. సో బాడీకి సరిపడా వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ ఇస్తే హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది. నేనైతే అబ్జర్వ్ చేశాను ఇది. సో మా హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టేశాక నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అయిపోయి మినప్పప్పు ఇంకా మిల్లెట్స్ నానబెట్టాను, కొర్రలు నానబెట్టాను. ఇడ్లీకి కానీ దోశకి కానీ ఈ బ్యాటర్ సరిపోద్ది అనమాట. సో ఎప్పటికప్పుడు నానబెట్టుకుంటే బాగుంటుంది, ఎందుకంటే తొందరగా పులిసిపోతుంది మిల్లెట్స్ అనేది, మిల్లెట్స్తో చేసిన ఏ పిండి అయినా సరే. సో అందుకు 1 glass ఆఫ్ మినప్పప్పుకి 2 glasses ఆఫ్ కొర్రలు నానబెట్టాను ఇక్కడ నేను.
తర్వాత ఈవినింగ్ చాట్ చేద్దామని బఠానీ కూడా నానబెట్టేశాను. సో నా లంచ్కి వచ్చేసి రెడ్ రైస్ అయితే నానబెట్టుకున్నాను అనమాట. నేను ఆఫ్టర్నూన్ కుక్ చేసుకోవడానికి మార్నింగే నానబెట్టేసుకుంటాను. సో ఆఫ్టర్నూన్కి కొంచెం బాగా సోక్ అవుతుంది కదా. సో ఇది ఈరోజు నా లంచ్ ప్లేట్ అనమాట. రెడ్ రైస్ అండ్ ములక్కాయ ఇంకా దోసకాయతో సాంబార్, అందులో మునగాకు కూడా యాడ్ చేశాను. అండ్ గుమ్మడి వడియాలు, కొన్ని వడియాలు అండ్ పెరుగు, పనియారం అనమాట. అది ఈరోజు లంచ్. సో మనకి రెడ్ రైస్ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ఇంకో వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను ఆ బెనిఫిట్స్ అన్నీ. అండ్ తర్వాత 3 o'clock కల్లా ప్లమ్ ఫ్రూట్ తిన్నాను అనమాట. అంటే ఆల్బక్రా ఉంటుంది కదా, తినేసాక ఈవినింగ్ బఠానీతో చాట్ చేశాను. ఎందుకో వర్షం పడుతుంది కాబట్టి చాట్ తినాలనిపించింది. అండ్ దట్టు బఠానీ అంటే కొంచెం ప్రోటీన్ సోర్స్ కాబట్టి మంచిగానే ఉంటుంది అని చాలా కొంచెం ఆయిలే వేశాను. ఎందుకంటే ఈ పైన వేసుకున్న వడియాలు ఉన్నాయి కదా, అందులో ఆయిల్ ఆల్రెడీ ఉంటుందని జస్ట్ ఒక 2 tablespoons, 2 కూడా వేయలేదు అనుకుంటా, 1 tablespoon ఆఫ్ ఆయిల్ వేసి చేసేసాను ఇది. సో 6 లోపలనే కంప్లీట్ చేశాను. కానీ మా హస్బెండ్ నైట్ వచ్చేటప్పుడు శాండ్విచ్ తీసుకొచ్చారనమాట. అరౌండ్ 7 అలా అయింది. సో ఫాస్ట్ అనేది నెక్స్ట్ డే 12కి బ్రేక్ చేయాలి.